రకమైన అంతే. ఓకే, ఇప్పుడు సార్ దాదాపు అభివృద్ధి చెందాలంటే 10 ఏళ్ళు పడుతుందండి. సో ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఇవి కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు కానీ సాధ్యపడుతుందా? ఇవన్నీ ఫర్దర్ సార్. అసలు నేను ఒక విషయం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో విడిపోయిందనే మొన్న జరిగిన పొలిటీషియన్స్ అందరికీ తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక తండ్రికి ఒక కుటుంబంలో అంతలా కష్టపడుతున్నాడు, కొన్ని కుటుంబ సభ్యులు కూడా ఎలా సహకరించాలో మినిమం కామన్ సెన్స్ లేదు సార్ ఈ రాజకీయ నాయకులకి. ఏంటనుకుంటున్నారు అసలు? ఈ 24 years సార్ మాకు మేము ఫర్దర్గా ఏం చేయాలని మీరు మాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి? తండ్రే సవ్యంగా లేకపోతే మిగతా పిల్లలు ఎలా సవ్యంగా ఉంటారు సార్? నాకు తెలియగడుగుతాను నిజం. అంత దరిద్రమైన అసెంబ్లీ నా జీవితంలో మేము 5 years బట్టి నేను చూస్తున్నాను సార్. ఇంచుమించు ఇంత వరస్ట్ అసెంబ్లీని నా లైఫ్లో చూడలేదు సార్. ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఇస్తారు? ఏ పరిస్థితి ఇటువంటి రెవెన్యూ లోట్లో ఇన్ని సమస్యలు ఉన్న వైజాగ్ చూస్తే హుదూద్ ఉంది. హుదూద్ వల్ల ఎంత నష్టం వచ్చింది, మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ చూడకుండా ఏంటంటే వాళ్ళు ఎన్నాళ్ళు సార్ రాజకీయ పబ్బం గడుపుకుంటారు నాకు తెలియగడుగుతాను. ఎప్పుడు సార్ అసలు మన సమస్యల మీద వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది సార్? మేమేంటంటే మమ్మల్ని 5 ఏళ్ల తర్వాత అడిగినోళ్ళు లేడు, మేము మళ్ళీ 5 ఏళ్ల తర్వాత స్పీచ్లు ఇచ్చేస్తాం, ఎవడో ఒక సినిమా యాక్టర్ని పట్టుకొచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, కుల రాజకీయాలు చేసేస్తాం, మమ్మల్ని అడిగినోడు ఎవ్వడు లేడు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు మాకు మావోడని ఒకడు వేసేస్తారు, మమ్మల్ని గెలిపి మళ్ళీ అసెంబ్లీలో తోసేస్తారు. అక్కడ ఎవరి సొమ్ము సరిపోతుంది? నానా ఇబ్బందులు పడుతున్నాం అనకూడదు, కానీ మన రూపాయి వేస్ట్ అవుతుందని నెక్స్ట్ వీళ్ళు కానీ వచ్చిన ఓటు అడగడానికి భయపడాలి సార్ ఒక్కొక్కడు నాయకుడు. ఆ భయం ప్రజలు ఇప్పుడు కూడా విజ్ఞత చెందకపోతే ఇంకా దండం సార్. ఇలాంటి రాజకీయ నాయకులకి దండం పెట్టేయడం తప్పించి మనం చేసేది ఏమీ లేదు సార్. ఇంకా రాజధాని నిర్మాణంకి వస్తే ఇంకా బీజేపీ వైఖరి కూడా వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళ ఏ బేస్ మీద రాజ్యసభలో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారు, ఓకే. మీరు ఏం స్టడీ చేశారు విభజన బిల్లుని? మరి మీకు అప్పుడు మిగతా రాష్ట్రం ఎవరో పక్క బీహార్ అడుగుతుంది, ఇది అడుగుతుంది, ఇవేం తెలీదా మీకు? ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని బఫూన్లు చేయడానికి ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న ట్రిక్స్ ఇవన్నీను. ఒకటి క్లియర్ గా చెప్పాలంటే ఇది ఒకటే సార్. ఎందుకంటే ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు ఓటు అడగడానికి భయపడాలి సార్. నెక్స్ట్ అది క్రియేట్ చేయాలి మనం. ఇవేంటంటే మీడియా ద్వారా మెయిన్ యువతకి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మనం ఈసారి ఓటు అడగడానికి వచ్చినాడు ఎవడికేస్తున్నాం, వాడు రౌడీ, ఆడు మంచివాడు, చదువుకున్నవాడు, అన్ని మనం ఏదైనా మన జీవితం సార్, మన జీవితం ఇదేం నాటే జోక్, ఇదేమీ మన జీవితాన్ని ఇలాగా తగలబెట్టేస్తుంటే మన రూపాయి పోతున్నా కూడా మనం ఆలోచించుకోకపోతే ఇంకేంటి సార్? ఇంకా అంతకంటే అన్యాయం ఇంకేం ఉంటుంది సార్? అదే సార్. అంటే ఇదే విషయం మాట్లాడు.